జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు తరచూ బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సో రాష్ట్రంలో ఈ ఫైళ్ళన్నీ కాలిపోతున్నాయి. అసలు ఈ సాక్ష్యాలు చెరిపివేసే ప్రయత్నం అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అవి ఖచ్చితంగా వీళ్ళు వాటిని అడ్డుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎట్లా చూస్తారు ఓవరాల్? ఇప్పటికీ 2.5 నెలలైంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2.5 నెలల్లో ఇవాళ కనుక మనం చూసినట్లయితే అనేక అనుమానాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వేళ్ళు చూపిస్తున్న నేపథ్యం. ఆయన కదలికలపైన అనుమానాలు. పదే పదే ఆయన బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు, బెంగళూరులో ఇన్ని రోజులు ఆయన ఉండటం ఏంటి? మామూలుగా ఏంటంటే గత ముఖ్యమంత్రులు చాలామందిని చూసాం, కానీ ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా అబ్స్కాండ్ కాలేదు, ఈ విధంగా అదృశ్యం అవ్వడం లేదు, ఎప్పుడో ఒకప్పుడు రావడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి ఏ డైరెక్షన్స్ ఇస్తున్నారు, ఇక్కడేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఇవాళ ఫైళ్ళ దహనం నిన్న ఒక్కరోజే మనం చూసాం. ఏది, ఒకవైపు తిరుపతి అక్కడ ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్ళు తగలబడ్డాయి, మరోవైపు పోలవరం అక్కడ ఫైళ్ళు తగలబెట్టారు. ఈ గతంలో కూడా చూసాం, ఏది మదనపల్లి అక్కడ భూములకు సంబంధించినటువంటి ఫైళ్ళు తగలబెట్టడం, సిసోడియా, ఆ తర్వాత డీజీపీ వీళ్ళంతా అసలు స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ చూడటం. ఈ ఫైళ్ళు తగలబెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి లింకులు? బెంగళూరులో ఈయన వెళ్ళినప్పుడే ఇక్కడ ఎందుకు ఇవి జరుగుతున్నాయి? అది కూడా వీకెండ్సే జరుగుతున్నాయి. ఏది, శనివారం ఆదివారమే ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వంలో కూడా తక్కువ మంది ఉంటారు కదా సార్ అప్పుడు, సెలవు దినాలు కాబట్టి. అవును, ఎందుకంటే మదనపల్లిలో జరిగింది ఆ ఇన్సిడెంట్ ఆదివారం. ఇవాళ నిన్న కూడా మనం చూసాం, శనివారం 2 చోట్ల తగలబెట్టారు. అంతకుముందు కరకట్ట దగ్గర తగలబెట్టారు. అక్కడ ఉన్న స్థానికులే అవి చూసి బోడే ప్రసాద్కి పిలిపించటం, అతను వచ్చి ఆ బస్తాల్లో ఉన్న ఫైళ్ళు అవన్నీ చూస్తే అందులో పెద్దిరెడ్డి బొమ్మ, సమీర్ శర్మ బొమ్మ, అవి ఉన్నటువంటి ఆ కాలుష్య నియంత్రణ మండలి, నెక్స్ట్ ఏపీఎండిసి ఫైళ్ళు బస్తాలు తీసుకురావటం. అసలు ఫైళ్ళు తగలబెట్టాలన్నా, ఫైళ్ళు చించాలన్నా దానికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. వాటిని బేఖాతరు చేసి ఇలా చేయటం. అక్కడ అగ్గిపుల్లలు, ఏది మదనపల్లిలో డీజీపీ అన్నాడు ఆ కిటికీ పక్కన అగ్గిపెట్టెలు అగ్గిపుల్లలు ఉన్నాయని. కరకట్ట అక్కడ బస్తాల దగ్గర మద్యం సీసాలు. ఇక్కడ కూడా దీని దగ్గర కూడా అసలు ఇవాళ నిన్న జరిగినటువంటి ఆ తిరుపతి ఇంజనీరింగ్ విభాగంలో దీపం ఏదో పడిందంట, లంచ్ టైంలో జరిగింది. అది కూడా ఏది, తలుపులు ఎందుకు మూసారు లంచ్ టైంలో? ఇంజనీరింగ్ విభాగంలో అవకతవకల పైన పెద్ద ఎత్తున తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ ఆనం రమణారెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ 1600-1700 కోట్ల స్కామ్ జరిగిందని, టీడీఆర్ బాండ్స్కి సంబంధించి. కానీ ఇంజనీరింగ్ విభాగం బడ్జెట్ ఎంత ఉంటుందండి? 150 కోట్లు ఉంటుంది. అట్లాంటిది మరి 1800 కోట్లకి అతను పనులు పిలిపించడం, భూమన కరుణాకర్ రెడ్డి, అతను కొడుకేమో కింద మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండటం, అతనే వైసీపీ అభ్యర్థి కావటం, వాటికి సంబంధించిన ఫైళ్ళని తగలబెట్టారు. 100 కోట్ల నుంచి బడ్జెట్ 800 కోట్లు టీటీడీది. ఇప్పుడు ఇక్కడ ఏది, ఈ పోలవరం అదేంటి, నిర్వాసితుల భూ పరిహారానికి సంబంధించని ఆ దేవీపట్నం మండలంలో 82 ఎకరాలకు సంబంధించిన పరిహారం ఫైళ్ళు అంటే మరి అక్కడ సెలవులో ఉన్నారు. ఏది, అక్కడ ఆర్డీఓ కావచ్చు, స్పెషల్ కలెక్టర్ కావచ్చు, సెలవులో ఉన్నప్పుడు ఇవి తగలబెట్టడం. నెక్స్ట్ ఆమె ఏమంటున్నారు, ఇవి వేస్ట్ పేపర్స్ అంటున్నారు. వేస్ట్ పేపర్స్ అయితే దానిపైన గ్రీనింగ్ సిగ్నేచర్స్ ఎందుకున్నాయి? వేస్ట్ పేపర్స్ అయితే ఇవాళ చేతి రాత ఎందుకుంటుంది దానిపైన? మరి కలర్లో ఎందుకున్నాయి? ఇవి డాక్యుమెంట్స్ కదా అని అడిగితే కలర్ జెరాక్స్లు అంటుంది ఆమె. అనేక అనుమానాలు ఇవాళ ఏంటి, అవినీతి పైన ఫిక్స్ అవుతున్నారు. 7 శ్వేతపత్రాలు ఇచ్చింది ప్రభుత్వం. 7 శ్వేతపత్రాల్లో చేసినటువంటి అవినీతి కుంభకోణాలన్నీ ఫిక్సింగ్ జరిగింది. ఇప్పుడు భూమిరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆ ఇసుక మైనింగ్ ఏపీఎండిసి, అతనికి 2 పోస్టులు వెంకటరెడ్డి, అటు మైన్స్ డైరెక్టర్గాను అతనే, ఏపీఎండిసి ఎండీగాను అతనే. పెద్ద ఎత్తున ఇసుకలోనే 19,000 కోట్ల అవినీతి జరిగిందని శ్వేతపత్రంలో ఫిక్స్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాటి ఆధారాలని తగలబెట్టడమా, అంటే సాక్ష్యాలు చేయటమా? మనం చూసాం వాసుదేవరెడ్డి అతనికి మళ్ళీ 2 పోస్టులు. వీళ్ళందరినీ డిప్యూటేషన్ మీద తెచ్చుకుంది దీనికోసమేనా జగన్మోహన్ రెడ్డి? ఏది, అటు బెవరేజెస్ కార్పొరేషన్కి అతనే ఎండి, బ్రూవరీస్ డిస్టిలరీస్కి అతనే డైరెక్టర్గాను 20,000 కోట్లు. మీరు ఇది చూడలేదు, పెద్దిరెడ్డికి సంబంధించి అటవీ గనులు 2 ఆయనకి ఇది మంత్రిత్వ శాఖలో సపరేట్ గా ఉండేవి.
గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గతంలో అంటే అవును. అప్పుడు 2014-19 మధ్య వేరే వేరే వాళ్ళకు ఉండాలి అవి, కానీ ఇక్కడ రెండు ఇవే. ఇదంతా కుట్ర. మీరు అన్నారు ఏది మహా కుట్ర. వీళ్ళకి ఆ శాఖలు ఇవ్వడము, వీళ్ళని డిప్యుటేషన్ మీదకి తీసుకురావటం. సరే, ఇప్పుడు బెంగళూరులో ఈ 6 సార్లు 2.5 నెలల్లో నీకు 2 నెలలు అక్కడే మకాం వేశారంటే, కేవలం తాడేపల్లిలో పులివెందుల్లో 3 రోజులు, ఇక్కడ ఒక 10 రోజులు 15 రోజులు ఇక్కడ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి, అక్కడి నుంచే ఇవన్నీ కూడా స్కెచ్ జరుగుతోందా? మనం చూసాం హత్య కేసు, కిరాతకంగా హత్య, రక్తం తుడిచేయటం, రాగానే ఫ్లైట్లో వచ్చేస్తారు, శవం కుట్లేయటం. అంటే ఏంటి, సాక్ష్యాధారాలు గల్లంతు చేయటం అనేది వీళ్ళకి వినతో పెట్టినటువంటి విద్య. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా మేల్కోవాలి. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర బందోబస్తు పెంచాల్సిన అవసరం ఉంది. అది కూడా వీకెండ్స్ ఏది జరుగుతోంది శని ఆదివారాల్లోనే. కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాడు. ఒక మహా కుట్ర అన్నది అందుకే అన్నమాట. ఈ ప్రభుత్వాన్ని చికాకు పరచటం, అస్థిర పాలు చేయటం, అప్రదిష్ట పాలు చేయటం. 6 హత్యలు జరిగితే అది కూడా రౌడీ షీటర్లు, ఏదో భూ లావాదేవీలు, వాళ్ళకి రావాల్సిన సెటిల్మెంట్లకు సంబంధించి అందులో 3 తెలుగుదేశం, 3 వైసీపీ అయితే 36 మంది హత్యలు జరిగినట్టుగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయటం, దానికి అందరూ రాజకీయ నాయకులు వివిధ పార్టీల సభ్యుల్ని పిలిపించటం, ఆంధ్రప్రదేశ్ అప్రదిష్ట పాలు చేయడం. ఒకరే వచ్చారు, అఖిలేష్ యాదవ్, ఆ తర్వాత ఇతను ఎవరో సంజయ్ రౌత్ అనే అతన్ని, ఇంకా వివిధ పార్టీల ఇండియా కూటమి పక్షాలు వచ్చాయి. ఏది అప్పుడు వచ్చిన దాంట్లో కూడా దేశ స్థాయిలో ఆంధ్ర